బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సృష్టికర్త అల్లాహ్ పేరుతో. నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ముస్లిం అయిన ప్రతి వ్యక్తికి అతను స్వేచ్ఛాపరుడైనా లేక బానిస అయినా, స్త్రీ అయినా పురుషుడైనా, పెద్దవాడైనా పిన్నవాడైనా ఫిత్రా దానం చేయటం విధి. విధి అంటే తప్పకుండా దానం చేయాలి అని అర్థం. ఇందులో ఆ వ్యక్తి స్వేచ్ఛాపరుడా లేక బానిస, స్త్రీయా పురుషుడా, పెద్దవాడా చిన్నవాడా అని భేదం ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ తమ సొంత డబ్బులతో ఫిత్రా ఇవ్వాలి. స్త్రీలు పిల్లలు తాము దాచుకున్నటువంటి డబ్బుతో ఫిత్రా దానం చేయాలి. ఇది తప్పనిసరి విధి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అల్లాహ్ ముస్లింలకు జకాత్ దానం విధిగా చేశాడు. అది వారిలోని శ్రీమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని నిరుపేదల మధ్య పంపిణీ చేయబడుతుంది. శ్రీమంతులైన ముస్లింలు తమ దగ్గర ఉన్న డబ్బుకు గాను జకాత్ తప్పనిసరిగా తీయాలి. అది నిరుపేదల హక్కు. అది తప్పకుండా వారికి చెల్లించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు, గలాట చేయరాదు. ఒకవేళ ఎవరైనా తమల్ని దూషిస్తే నేను ఉపవాసమున్నానండి అని మర్యాదగా చెప్పేయాలి. కానీ వారి వ్యర్థ మాటలకు సమాధానం ఇస్తూ వారితో పోట్లాటకు దిగరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: అన్నిటికంటే శ్రేష్టమైన దైవస్మరణ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం. దీని అర్థం అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని. ఈ జిక్ర్ రోజుకు 100 సార్లు తప్పకుండా చదివే అలవాటు చేసుకోవాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నిటికంటే శ్రేష్టమైన జిక్ర్ కనుక ఈ జిక్ర్ను రోజూ చేస్తూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు, కానీ ఉపవాసం సంగతి అలా కాదు. అది ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది కనుక దానికి ప్రతిఫలం కూడా స్వయంగా నేనే ఇస్తాను. ఇది బుఖారీ హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: రంజాన్ మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, శైతానులను బంధించటం జరుగుతుంది. అంటే రంజాన్ నెలలో మనుషులను నమాజుకి జిక్రికి దూరం చేయటానికి శైతానులు ఫ్రీగా ఉండరు. వారిని అల్లాహ్ బంధించి ఉంచుతాడు. ఒకవేళ రంజాన్ నెలలో ఎవరైనా నమాజులు చదవకపోయినా, జిక్ర్ చేయకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా అది కేవలం వారి కర్మల కారణంగానే జరుగుతుంది. శైతాను పురిగొల్పటం వల్ల మాత్రం కాదు. ఉపవాస విరమణ పద్ధతి: ఇఫ్తార్కి 5 లేక 10 నిమిషాల ముందు కూర్చొని ఫస్ట్ దువా చేయాలి. ఇఫ్తార్ సమయం అయినప్పుడు బిస్మిల్లాహ్ అని ఖర్జూరం తినాలి. ఒకవేళ ఖర్జూరం అందుబాటులో లేకపోతే నీరు తాగాలి. తరువాత ఈ దువా పఠించాలి: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. జహబజ్ జమవు వబతల్లతిల్ ఉరూకు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. దీని అర్థం దాహం తీరింది, నరాలు చెమ్మగిల్లాయి, అల్లాహ్ తలిస్తే పుణ్యం కూడా ఖాయమే. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.